महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క డిసెంబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు అన్ని రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ ప్లానెటరీ ట్రాన్సిట్ ఎలా ఉంది ఏంటి మనకి ఈ యొక్క మాసంలో చూద్దాం మెయిన్గా. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసంలో గురువు గారి యొక్క సంచారం 6వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వస్తూ ఉంది. ఆయన మిథున రాశిలో మళ్ళీ అతిచారంలోకి వెళ్ళిన గురుడు రిట్రాగ్రేషన్లో మిథున రాశిలోకి వచ్చి మళ్ళీ ట్రాన్సిట్ మొదలు పెట్టబోతున్నారు. అలాగే ధనుర్రాశిలోకి 8వ తారీఖు నుంచి కుజుడు ధనస్సులోకి రాబోతున్నారు. రవి 16వ తారీఖు నుంచి ధనస్సులోకి రాబోతున్నారు మిత్రక్షేత్రంలోకి. బుధ భగవానుడు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఆయన తుల నుంచి వృశ్చికంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇంకా శుక్రుని యొక్క పరిస్థితి చూస్తే కనుక డిసెంబర్ 20వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు. సో ఈ విధంగా ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు, అలాగే మాసగ్రహాలైన కుజ, రవి, బుధ, శుక్రులు నలుగురుతో పాటుగా 5 గ్రహాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో సో మచ్ ఆఫ్ చేంజెస్ అనేవి ప్రతి రాశి వాళ్ళకి కంపల్సరీగా వారి వారి స్థానాలు బట్టి కనిపిస్తాయి. ఇంకా మేజర్ ఈవెంట్స్ వచ్చి ఈ మాసంలో మనం చూస్తే 18వ తారీఖు సంకటహర చతుర్థి, అలాగే ఇక్కడ మనం చూస్తే మాస శివరాత్రి కూడా ఇక్కడ మనకు ఉంది. సో ఈ విధంగా 18వ తారీఖు మాస శివరాత్రి. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ముఖ్యంగా డిసెంబర్ మాసం మరి మీ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే అనేది ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ రాశికి డిసెంబర్ మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక రాశికి రాశ్యాధిపతి అయిన కుజుడు మొదట డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా ఆయన రాశిలోనే ఉంటున్నారు. 8వ తారీఖు తర్వాత ద్వితీయ స్థాన సంచారంలో ఉంటున్నారు. ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు రాశిలో శుక్రుడు, దశమంలో కేతువు. రాశిలో కుజుని యొక్క సంచారం ఉంది, ఆయన రాశి అధిపతి. అలాగే కుజుడితో పాటు రవి కూడా ఉన్నారు. సో ఇక్కడ రవి కుజులు ఇద్దరు కూడా మిత్రులైనప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా ఒక పవర్ స్ట్రగుల్ అనేది మొదటి 2 వారాలు ఎక్కువగా కనిపిస్తుంది. సో చాలా ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, అలాగే ప్రతి వాళ్ళు కూడా వీళ్ళ యాటిట్యూడ్కి తగ్గట్టే చాలా మొండిగటాలు, కొంత ఫోర్స్ఫుల్గా వర్క్ చేయించడం. ఫోర్స్ఫుల్గా వర్క్ చేస్తే మనకి అంత ఇరిటేషన్గా ఉంటుందో అలాంటి సమ్ ఇరిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఈ రాశికి ఈ రవి కుజుల వల్ల ఏర్పడతా ఉంది. శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు ఈ రాశికి సంబంధించి. సో కాబట్టి బిజినెస్ వ్యవహారాల్లో సో ఇక్కడ చాలా వరకు మీ బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి ఇద్దరు తీసుకునే నిర్ణయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. సమ్టైమ్స్ ఇక్కడ మీ సహచరులు ఎవరైతే కొలీగ్స్ మీ ఆఫీస్లో మీతో పాటు పనిచేస్తారో వాళ్ళు మీతో వర్క్ చేసేటప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ఆస్కారం ఉండొచ్చు. సో దీనివల్ల బిజినెస్లో కానీ ఇలాగా ఆఫీస్ వర్క్ చేసే చోట కొంతవరకు ఎదుటి వాళ్ళ సపోర్ట్లో లోపం ఉండటం వల్ల కానీ ఇక్కడ మనకేంటంటే ఆఫీస్లో మన సహచరులు మనతో పాటు వర్క్ చేసేవాడు ఆడితో మనకి కోఆపరేషను, చక్కగా బాండింగు, లేకపోతే ర్యాపో బాగుంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా మనకి చక్కగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ వర్క్ చేసేస్తాం. బట్ ఇక్కడ ఎందుకో తెలియని సమ్ యాటిట్యూడికల్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు సో పక్కన ఇద్దరు కూర్చుని ఇద్దరు మాట్లాడకపోతే ఎలా ఉంటుంది. అలాంటి పరిస్థితులు మ్యారిటల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు, బిజినెస్ లైఫ్లో మీకు బిజినెస్ పార్ట్నర్కి మధ్య కావచ్చు. ఇలా కొన్ని సందర్భాలు కొన్ని ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల కూడా మీకు ఇలాంటి డిస్టర్బెన్స్ వచ్చే ఆస్కారాలు నార్మల్గా కనిపిస్తుంది.
సో అలాగే ఇక్కడ ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక డెఫినెట్గా మొదటి 2 వారాలు కూడా ఈ రకమైన సిచ్యువేషన్. తర్వాత 2 వారాలు చూస్తే 8వ తారీఖు కుజుడు ద్వితీయంలోకి వెళ్ళిపోతున్నాడు. అలాగే 15వ తారీఖు నుంచి మళ్ళీ రవి కూడా ద్వితీయంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ద్వితీయంలో రవి కుజుల యొక్క గోచారం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి, హాట్ అండ్ హీట్ ప్లానెట్స్ ఈ రెండు కూడా, సో సమ్ ఫైనాన్షియల్ కండిషన్స్ రీత్యా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు ఏదో ఒక తెలియక అనవసరంగా సమ్ ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ ఫైనాన్షియల్ ట్రాప్లో పడిపోయే ఆస్కారాలు ఈ రాశికి కనిపిస్తూ ఉన్నాయి. అది మనకి డిసెంబర్ 6 నుంచి ఎప్పుడైతే గురుడు మళ్ళీ తిరిగి అష్టమ స్థానంలో రెట్రాగ్రేషన్లోకి వెళ్తున్నారో, గురుడు 8th హౌస్లో రెట్రాగ్రేషన్లో ఉంటాం. సో అలాగే మళ్ళీ ఇక్కడ ద్వితీయ స్థానంలో రవి కుజులు లాంటి ఒక డ్రై ప్లానెట్స్ ఉంటాం, ఫైరీ ప్లానెట్స్ ఉంటాం. సో ఆర్థికపరమైన విషయాల పట్ల 3-4 వారాల్లో కొంచెం ఎక్కువ శ్రద్ధ వహిస్తా, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చూసుకుంటూ ముందుకు వెళ్ళటం ఈ రాశి వాళ్ళకి మంచిది. అలాగే ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కావచ్చు, అండ్ రీసెర్చ్ ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు, మెడిసిన్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళకి సంబంధించి అయితే మాత్రం కొంచెం పాజిటివ్ రిజల్ట్స్. అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్గా చదివే చదువులు ఎవరైతే ఉంటాయో, అండ్ ఈ టైంలో కొన్ని డీప్ నాలెడ్జెస్ గురించి నేర్చుకునే వాళ్ళకి సో ఈ టైం కూడా చాలా బాగా అనుకూలిస్తుంది. బట్ ఈ టైం అంతా ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఏమన్నా మీకు ఫేవరబుల్గా ఉంటే ఈ టైంలో మీకు అందే ఆస్కారాలు ఉంటాయి. అలాగే సమ్ ఇలాగ ఫైనాన్షియల్ డ్రైనెస్ కూడా ఏర్పడుతుంది కాబట్టి 3-4 వారాల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అర్ధాష్టమంలో రాహు యొక్క దోషం నడుస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి. మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ప్రాపర్టీస్ కొనే విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ కొనే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే శని యొక్క సంచారం కూడా మొన్నటి వరకు రిట్రగ్రేషన్లో ఉన్నాడు శని. సో చాలా వరకు లవ్ లైఫ్లో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఏంటి, ఇంక్రిమెంట్ అండ్ హైక్స్ విషయాల్లో ఏంటి, అన్నిట్లో కూడా కొంతవరకు ఎఫెక్ట్ ఉండటం. బట్ ఎప్పుడైతే ఇక్కడ కొంతవరకు శాటర్న్ యొక్క రిట్రగ్రేషన్ అయిపోయి ఇప్పుడు ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారో, కొద్ది గొప్ప పంచమ స్థానంలో ఈ యొక్క శని యొక్క సంచారం మీకు కొంత ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తుంది. సో వాడి ఈ ఫేవరబుల్ రిజల్ట్స్ జనరల్గా శనికి జనరల్గా ఫార్వర్డ్ మోషన్లో ఇప్పుడు ఉండటం వల్ల మరీ అంత స్ట్రెస్, సంతానపరంగా చేసే ప్రయత్నాల్లో చాలా విఫలం కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్న మార్కులు రాకపోవటం, ఇలాగ ఏదో ఒక ఒత్తిడి, అనుకున్న ఎక్స్పెక్టేషన్ ఈ పని ఇలా అవుతుంది అనుకుంటే 4 నెలలుగా వృధా తిరుగుడు మిగలటం, ఇలాంటి వాటిల్లో ఎన్నో కొంచెం కామ్ డౌన్ అవుతాయి ఇలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్. అలాగే దశమస్థానంలో కేతు యొక్క సంచారం, ఇక్కడ దశమంలో కేతు యొక్క సంచారం జనరల్గానే కేంద్ర స్థానంలో కేతు యోగిస్తాడు ప్రొఫెషన్ హౌస్లో. సో కాబట్టి డీప్ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి, ఇంకా ప్రొఫెషన్ విషయాల్లో డీప్గా ఇంకొంచెం మనం వెళ్ళాలి అనుకుంటే కనుక డీప్ నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం కేతు ప్రొఫెషన్ హౌస్లో బాగా యోగిస్తాడు. అదేవిధంగా ఈ రాశికి బుధుడు కూడా మెయిన్గా 7వ తారీఖు వరకు కూడా ఫస్ట్ వారం అంతా బుధుడు వ్యయంలో ఉంటున్నారు. కాబట్టి కొన్ని లాంగ్ జర్నీస్ వల్ల, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ వల్ల కొన్నిసార్లు వచ్చిన ప్రాఫిట్కి సంబంధించి కొంత మళ్ళీ మనం బిజినెస్లో పెట్టాలంటే అది మళ్ళీ స్పెండ్ చేయాల్సి రావటం, ఇలాంటివి బుధుడి వల్ల మనకి మొదటి వారం కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా కుజరవుల యొక్క యుతి అనేది 3-4 వారాల్లో కొంచెం ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందిని, కొంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి వాక్ స్థానంలోనే ఉన్న రవికి, ఆ కుజుడికి చపాకుస్మ సంకాసం, ధరణీ గర్భ సంభూతం 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం, అష్టమంలోకి ఎంటర్ అయిన గురుడికి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇచ్చి దత్తాత్రేయుని ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. అర్ధాష్టమ రాహు దోషానికి చక్కగా మీరు దుర్గాదేవి ఆరాధన, దుర్గామాత ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటే, ప్రతి శనివారం రాహుకి చక్కగా మీరు అర్చన పూజ చేసుకుంటూ ఉన్న, అర్ధకాయ మహావీరం చదువుకుంటూ ఉన్న చాలా మంచిది. మరి అష్టమంలో గురుదోషం వల్ల ఎప్పుడు మళ్ళీ ఫైనాన్షియల్ పరంగా కొంచెం ఎక్సీడెడ్ ఖర్చులు ఉండొచ్చు అని, కానీ ఈ ద్వితీయ స్థానంలో రవి కుజుల వల్ల ఫ్యామిలీలో సమ్ ఇష్యూస్ లాంటివి, ప్రాబ్లమ్స్ లాంటివి కానీ, ఈ ఫైనాన్షియల్ డ్రైనెస్ కానీ ఎప్పుడు ఉండొచ్చు. ఇలాంటివి మనం
వీక్లీ కూడా ఫాలో అవుతుంటే పర్టికులర్ వారం ఏ డేట్లో ఇవి జరగబోతాయి అనేది కూడా మనకి బాగా తెలుస్తుంది. పర్టికులర్ ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది ఆ వారం కూడా ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.